హాయ్ హలో నమస్తే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కందకుర్తి వచ్చి ఒక టెంపుల్ ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన ఒక న్యూస్ వస్తుంది, అది జస్ట్ విందాం ఒకసారి. హిందూ సమాజం ఐక్యం కాకపోతే తప్పదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. హిందువుల్లో సాంఘికతం కోసమే వాగ్డే వార్ స్వయం సేవక్ సంఘ్ స్థాపించారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరే ఒక ముక్క చాలు. వాళ్ళు ఎందుకు కట్ చేశారో తెలియదు. TV5 వాళ్ళది ఇది. ఓకే, హిందువులు ఐక్యం కాకపోతే బానిసత్వం తప్పదు అన్నారు. యాక్చువల్గా అది టైటిల్ అదే పెట్టారు వీళ్ళు. హిందువులు ఐక్యం కాకపోతే బానిసత్వం తప్పదు అని టైటిల్ పెట్టి బానిసత్వం అనే పదాన్ని వీళ్ళు కట్ చేశారు. ఎందుకు కట్ చేశారో తెలియదు. సరే, ఎనివే అది కొత్త ఏం కాదు, చాలాసార్లు అన్నారు మోహన్ భగవత్ గారు. హిందువులు ఐక్యమత్యం కాకపోతే బానిసత్వం తప్పదని చాలాసార్లు గతంలో కూడా చాలా మీటింగ్లో అన్నారు మోహన్ భగవత్ గారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను కూడా నేను మీ అందరికి రిక్వెస్ట్, మనం ఏంటంటే మనం SC/ST BCలుగా మనం ఐక్యం కావాలనేది నా వర్షన్, లేదు హిందువులుగా ఐక్యం కావాలనేది వాళ్ళ వర్షన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఒక రక్షణ దళానికి సంబంధించి ఏదో ఒకటి మనం ఒక చిన్నది స్టార్ట్ చేద్దాం. ఏప్రిల్ 14వ తారీఖున ఇంక 2 రోజుల్లో మీకు చెప్తాను మన యొక్క విధి విధానాలు మొత్తం. మీరందరూ ఆ యొక్క ఛానల్ను ఫాలో అవ్వండి. నేను ఇక్కడ ఫస్ట్ మన వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ఫాలో అయ్యి మన యొక్క ఛానల్లోకి వచ్చేయండి. మనందరం కలిసి SC/ST BCలుగా ఐక్యమయ్యి మనం కాపాడుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే హిందువులుగా ఐక్యం అవ్వకపోతే బానిసత్వం తప్పదు అనేది అన్నారు. ఎనివే ఒక గుడి ఓపెన్ చేయడానికి వచ్చారు గురువుగారు మరి గుడి ఓపెన్ చేశారు. మంచి పనే. హిందువులకు గుడులు ఓపెన్ చేయటం కూడా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకోవటం అనేది దట్స్ గుడ్. మనం లెట్ us నాట్ గో ఇన్సైడ్ దేర్ స్పిరిచువల్ రిలీజియస్ మ్యాటర్లో మనం వెళ్ళొద్దు. మనం ఓన్లీ సోషల్ కాంటెక్స్ట్లోనే మాట్లాడుతున్నాం. సోషల్ కాంటెక్స్ట్లోకి వచ్చినప్పుడు గురువుగారు చేసినటువంటి ఒక పదం, హిందువులు ఐక్యం కాకపోతే బానిసత్వం తప్పదు. ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్న, ఎవరికి బానిసత్వం చేయాల్సి వచ్చింది హిందువులు ఐక్యం కాకపోతే అనేది నాకు ప్రశ్న వచ్చింది. ఒకవేళ హిందువులు ఐక్యం కాకపోతే బ్రాహ్మణులు వచ్చి దళితులకి బానిసత్వం చేస్తారా? ఒకవేళ కాకపోతే ఎవరు బానిసత్వం చేస్తారు హిందువులు ఐక్యం కాకపోతే అనేది నాకు పెద్ద డౌట్ వచ్చింది. అది పాసిబుల్ అని డౌట్ వచ్చింది. మనుస్మృతి పీరియడ్లో, అంటే యాన్షియంట్ పీరియడ్లో, వేదిక్ పీరియడ్లో అప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ లేరుగా. ఒకవేళ ఒకరిద్దరు ఉన్నా సరే లేరు, ఎందుకంటే వేదిక్ పీరియడ్ అనేది బిఫోర్ క్రైస్ట్. సో క్రిస్టియన్ మిషనరీస్ లేరు. ముస్లిమ్స్ దండయాత్ర చేయలేదు కదా, అప్పుడు లేరు. అప్పుడు మొత్తం హిందువులు మొత్తం ఐక్యంగానే ఉన్నారు కదా. యాన్షియంట్ పీరియడ్లో హిందువులు మొత్తం ఐక్యంగా ఉన్నారు, ఇన్ని మతాలు లేవు, మొత్తం హిందువులే. అప్పుడు హిందువులు మొత్తం ఐక్యంగా ఉన్నారు కదా, ఎవరికి బానిసత్వం చేశారు? అప్పుడు ఐక్యంగా ఉన్నప్పుడు మనం బానిసత్వం తప్పదు అన్నారు. అప్పుడు బానిసలు ఎవరు, బాసులు ఎవరు? అప్పుడు ఐక్యంగా ఉన్నప్పుడు అనేది నాకు ప్రశ్న వచ్చింది. అప్పుడు ఎవరు? అంటరానులు, శూద్రులు, బానిసలు. ఐక్యంగా ఉన్నప్పుడు కూడా బానిసలు ఎవరు? శూద్రులు, అంటరాని వాళ్ళే కదా ఐక్యంగా ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు కొత్తగా ఐక్యం చేసినా మళ్ళీ ఏం చేస్తారు? ఎవరు బానిసలు అవుతారు, ఎవరు బాసులు ఉంటారు? ఐక్యం అవ్వకపోయినా బాసులు వాళ్ళే, అంటరాని ఏమైనా స్లేవ్స్ వీళ్ళే. అదేం మారదు. ఎందుకంటే స్లావరీ అనేది వాళ్ళ సిస్టంలోనే పెట్టుకున్నారు కదా. స్లావరీ అనేది వాళ్ళ సిస్టంలోనే పెట్టుకున్నారు. ఆ హైరార్కీ ఆఫ్ ఆర్డర్ వాళ్ళే పెట్టుకున్నారు నిచ్చెన మొత్తం. అందుకే అంబేద్కర్ గారు అన్నారు డివిజన్ ఆఫ్ లేబర్ అని వీళ్ళు చెప్తున్నారు కదా, కాదయా వీళ్ళు యాక్చువల్గా లేబరర్స్ని డివిజన్ చేస్తున్నారని చెప్పింది. అందుకే అంబేద్కర్ గారు. ఓకే, మొఘల్ చక్రవర్తులు రాకముందు, ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ చక్రవర్తి రాకముందు వేదిక పీరియడ్లో చాలామంది వీళ్ళు రాజులు పరిపాలించారు. చోళులని డైనస్టీలు చాలా పరిపాలించారు. అప్పుడు ఎవరు బానిసలు? ఎవరు? ఇప్పుడు అంతా హిందువులు కలిసే ఉన్నారు కదా, ఐక్యంగా ఉన్నారు కదా. హూ ఆర్ ద స్లేవ్స్ దట్ టైమ్? హూ ఆర్ ద బాసెస్ అండ్ హూ ఆర్ ద స్లేవ్స్? SC/ST BCలేక బానిసలు, మీరు బాసులు. సరే, డ్యూరింగ్ ఇస్లామిక్ పీరియడ్, ప్రీ ఇస్లామిక్ పీరియడ్ వదిలేండి, డ్యూరింగ్ ఇస్లామిక్ రూల్ మొఘల్ చక్రవర్తుల టైంలో మొఘల్ చక్రవర్తులు దాడి చేసి దేశాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నప్పుడు బానిసలు ఎవరు, బాసులు ఎవరు?
మొఘల్ చక్రవర్తుల్లో కూడా మీరే బాసులు, మొఘల్ చక్రవర్తి టైంలో కూడా వీళ్ళే బానిసలు. అంటే హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడు మీరే బాసులు, వీళ్ళు స్లేవులు. మొఘల్ చక్రవర్తులు వచ్చి కంట్రోల్ తీసుకున్నప్పుడు కూడా మీరు వాళ్ళ దగ్గర జాబ్లో జాయిన్ అయ్యి మీరే బాసులు, వీళ్ళు స్లేవ్స్. భక్తి మూమెంట్ జరిగింది. భక్తి మూమెంట్ రవిదాసు, కబీర్ లాంటి వాళ్ళు భక్తి మూమెంట్ చేస్తారు. ఎవరు రవిదాసు, కబీర్ ఎవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళు మీ మీద తిరగబడి భక్తి మూమెంట్ చేసిన వాళ్ళు. వాళ్ళ కంప్లైంట్ ఏంటి? మేము ఎందుకు బానిసత్వం చేయాలనే కదా వాళ్ళ కంప్లైంట్. హిందువులు మొత్తం కలిసి ఉన్నప్పుడు రవిదాసు, కబీర్ లాంటి వాళ్ళు ఉద్యమం ఎందుకు చేశారు? వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కదా రవిదాసు, కబీర్ గారు. ఓకే, టెంపుల్ మూమెంట్ ఎందుకు చేశారు? ఎవరు చేశారు? క్రిస్టియన్ మిషనరీలు చేశారా టెంపుల్ మూమెంట్? ముస్లిమ్స్ చేశారా టెంపుల్ మూమెంట్? ఎవరు చేశారు టెంపుల్ మూమెంట్? కాబట్టి హిందువులు ఐక్యం కాకపోతే బానిసత్వం తప్పదంటే ఎవరికి బానిసత్వం చేస్తారంటున్నా. మీరు ఐక్యమైన అవ్వకపోయినా, మీరు కలిసి ఉన్నా కలవకపోయినా ఇవన్నీ ఫిక్స్ అయినాయి. ఎవడు బానిస అనేది, ఎవడు అధికారి అనేది మీరు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. అది చరిత్ర చెప్తుంది. అది నాకు తెలిసిన వరకు ఇప్పుడు సడన్గా వీళ్ళందరూ ఏమంటారు అంటే మీరు వీళ్ళు వచ్చి బానిసత్వం చేస్తారు, భయపెడుతున్నారంట. నేనేమన్నాను, వాళ్ళు ఓన్లీ భయపెడుతున్నారు మనం బానిసత్వం చేయాల్సి వచ్చింది అని. అంటే అర్థం, దాంట్లో ఒక అర్థం ఉంది, అరే మనందరం బానిసత్వం చేయాల్సి వచ్చింది అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా బాసులు, వాళ్ళ రాజకీయం, వాళ్ళు బానిసత్వం చేయాల్సి వచ్చింది అని వాళ్ళు భయపెడుతున్నారు పైన వాళ్ళకి. కిందోడికి ఎస్సీ ఎస్టీ బీసీ వాడికి ఏముంది, నేను ఆల్రెడీ బానిసనే కదా. ఎస్సీ ఎస్టీ బీసీ వాడికి ఈ వేదిక్ పీరియడ్లో బానిసే, మొఘల్ చక్రవర్తుల పీరియడ్లో బానిసే, బ్రిటిష్ వాడు వచ్చినా కూడా ఈడే బానిస. బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ టైంలో ఎవరు బానిసలు? బ్రాహ్మణులే ఉన్న శూద్రుల కింద పనిచేశారా బ్రిటిష్ టైంలో? కాదుగా. అప్పుడు కూడా బానిసలు వీళ్ళేగా, బ్రిటిష్ పీరియడ్లో కూడా వీళ్ళేగా బానిసలు. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మతాలకి సంబంధం లేకుండా, డైనస్టీలకి సంబంధం లేకుండా, రూలుకి సంబంధం లేకుండా, కాలానికి సంబంధం లేకుండా బాసులు ఒకరే, బానిసలు వేరే వాళ్ళే. అది మారుతూ వస్తుంది, మారటం లేదు. ఇప్పుడు స్లోగా వాళ్ళు వీళ్ళ కింద బానిసత్వం చేయట్లా, వీళ్ళు బానిసత్వం నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బానిసత్వం నుంచి బయటకు వేరే, మనం ఎందుకు బానిసత్వం చేయాలని చెప్పి వీళ్ళు కూడా చదువుకుని బయటకు వస్తుంటే ఇప్పుడు భయపెడుతున్నారేమని. మనందరం ఏకమైపోతే మనం బానిసత్వంలోకి వెళ్ళాల్సి వచ్చిందని. మరి యాన్షియంట్ 5000 సంవత్సరాల నుంచి వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు కదండి. మనం వెళ్ళాల్సి వచ్చింది అంటే అర్థం మనల్ని అంటల్లా, వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళకి చెప్తున్నారు మనం బానిసత్వంలోకి వెళ్ళాల్సి వచ్చింది వీళ్ళని. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను దొక్కాలి. అందుకే నేనంటే ఎస్సీ ఎస్టీ బీసీలు యునైట్ అవ్వండి అని అంటుంది. అందుకు నేను ఓకే. వైకోమ్ సత్యాగ్రహం ఎందుకు చేశారు? ఎవరు చేశారు వైకోమ్ సత్యాగ్రహం? ఫారినర్స్ చేశారా? ఫారిన్ మతాలు చేశారా? వైకోమ్ సత్యాగ్రహం చేశారు ఫారిన్ మతాలు చేశారా? మొఘల్ చక్రవర్తులు చేశారా? హిందువులందరూ కలిసి ఉన్నప్పుడే కదా వైకోమ్ సత్యాగ్రహం హిందువులే కదా చేశారు. ఎవరు కలిసి లేకపోతే ఎవరి మీద బానిసత్వం చేస్తారంటున్నా. మొఘల్ రూల్లో క్యాస్ట్ కంటిన్యూ అయిందని నేను ఇప్పుడే చెప్పాను కదా. అక్బరు, ఔరంగజేబు లాంటి వాళ్ళ యొక్క టైంలో, ముఖ్యంగా అక్బర్, ఔరంగజేబు లాంటి టైంలో దళితులను విపరీతంగా అప్రెషన్ గురి చేశారు. అక్బరు, ఔరంగజేబు టైంలో ఎందుకు ఈ అక్బరు, ఔరంగజేబు అనే వాళ్ళు వీళ్ళకి పవర్ ఇచ్చాడు, బ్రాహ్మణ్స్కి పవర్ ఇచ్చాడు అతను, అక్బరు, ఔరంగజేబులు ఇద్దరు. ఓకే, మొఘల్ అడ్మినిస్ట్రేషన్ టైంలో ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం చేసింది ఈ డామినెంట్ క్యాస్ట్ సొసైటీ వాళ్ళు, హై పొజిషన్లో ఉన్నారు. అప్పుడు కూడా వీళ్ళనే స్లేవ్స్ని చేశారు. సో ఇప్పుడు ఈ కొత్తగా మనం బానిసత్వం చేయాల్సి వచ్చింది, మనం హిందువులు ఏకం కాకపోతే అని అంటే ఎవరికి చెబుతున్నారు? మీకు మీరు చెప్పుకుంటున్నారు. వీళ్ళు తరతరాలుగా బానిసత్వంలోనే ఉన్నారు వీళ్ళు అని మోహన్ భగవత్ గారికి చెబుతున్నాను. ఇదొకే బ్రిటిష్ రూలు అండ్ క్యాస్ట్ అనేది వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళు ఏంటంటే బయటికి తీసుకొచ్చారు బానిసత్వంలో నుంచి బ్రిటిష్ రూల్ వాళ్ళు. అంతే తప్ప మిమ్మల్ని బానిసలు చేయలేదుగా. బ్రిటిష్ వాడు ఎస్సీ ఎస్టీ బీసీలని బానిసత్వం నుంచి బయటికి తెచ్చాడు తప్ప మిమ్మల్ని బానిసలు చేయలేదుగా. ఓకే, బ్రిటిష్ టైంలో సరే ఏదో కొద్దిగా అంబేద్కర్ పీరియడ్లో అంబేద్కర్ ఏం చేయగలిగాడు? వీళ్ళందరినీ బయటికి తీసుకురాగలిగాడు. ఆయన కూడా మిమ్మల్ని బానిసత్వంలోకి తీసుకురాలేకపోయాడుగా. అంబేద్కర్ గారు ఏం చేయగలిగాడు? బానిసలని బయటికి తీసుకురాగలిగాడు, కంచేయగలిగా, ఆ యొక్క బంధకాల నుంచి బయటికి తీసుకురాగలిగాడు.
కొట్లాడాడు, సపరేటర్లు ఎలక్టోరల్ అన్నాడు, రిజర్వేషన్స్ అన్నాడు, రాజ్యాంగం రాశాడు, మొత్తం చేసి వీళ్ళందరినీ బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే మోహన్ భగవత్ గారు, హిందువులు కనుక ఏకము కాకపోతే మనం బానిసత్వంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరి చేతుల్లోకి మీరు బానిసత్వంలోకి వెళ్తారు? ఒకవేళ బహుశా మొఘల్ చక్రవర్తి అంటే ముస్లిమ్స్ వీళ్ళిద్దరు వాళ్ళవేంటి, ముస్లిమ్స్ హిందువులు కొట్లాట వీళ్ళిద్దరిది. ఇక మనం ఏకం అవ్వకపోతే మనం వెళ్ళి ముస్లిమ్స్ చేతిలో బానిసత్వంలోకి వెళ్తామనేది ఒకవేళ ఉద్దేశం అయి ఉండవచ్చేమో వాళ్ళు. ఒకవేళ ముస్లింల యొక్క బానిసత్వంలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా బానిసలు వీళ్ళే కదా, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటున్నాను. అందుకని ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు యునైట్ అవ్వండి అని చెప్తున్నాను నేను. మా మూమెంట్తో మీరు జాయిన్ అవ్వండి, మాతో జాయిన్ అవ్వండి. మీరంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మాతో కలిసి రండి. ఓకే, మతాల మీద విడిపోతే మనల్ని బానిసలు తరతరాలుగా బానిసత్వాలుగా ఉంచుతారు మనల్ని. మతాల మీద విడిపోతే మనం కేరళ ఎగ్జాంపుల్ ఏం జరిగింది? కేరళ, గోవా క్రిస్టియన్ స్టేట్స్ అవి. కేరళ, గోవాలో క్రిస్టియన్స్ అంతే కదా. కేరళలో, గోవాలో, మేఘాలయాలలో, మణిపూర్లో క్రిస్టియన్స్ అంటే మొత్తం క్రిస్టియన్ రాష్ట్రాలలో ఎవరు బానిసత్వం చేస్తున్నారు? ఎవరు బాసులు? గోవా మొత్తం క్రిస్టియన్సే. పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన రాష్ట్రం. ఒకసారి చెప్పాడు పవన్ కళ్యాణ్, ఇదిగో నాకు గోవా అంటే చాలా ఇష్టం, మొత్తం క్రిస్టియన్సే మా ఫ్రెండ్స్ అన్నాడు. గోవాలో బాస్ ఎవరు? బానిస ఎవరు? గోవాలో దళిత క్రైస్తవులు బానిసలు అయితే అప్పర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు బాసులు. క్రిస్టియానిటీలు కూడా అదేగా. పవన్ కళ్యాణ్కి అంతే కదా నచ్చింది. గోవా క్రైస్తవులు నాకు నచ్చాడు అన్నాడు. ఎందుకు? అంత డామినెంట్ క్యాస్ట్కి సంబంధించిన క్రిస్టియన్స్ మొత్తం గోవా, కేరళ సిరియన్ క్రిస్టియన్స్. అక్కడ కూడా బానిసలేమో వీళ్ళు. ఇదంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద చర్చిలు ఎవరివి? చిన్న చర్చిలు ఎవరివి? ఎవరు బానిసలు, ఎవరు బాసులు అండి? ఏమంటే మతాలు మారినా, మతాలు మారినా, తరాలు మారినా, డైనస్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, ఏం మారినా బానిసకు మాత్రం ఒకరిని నెడతారు, ఒకరు డామినేట్ చేస్తున్నారు. వీళ్ళని బయటికి తీసుకురావడానికి మేము పడేటువంటి కష్టాలు ఇవన్నీ కూడా. దళిత క్రిస్టియన్స్ ఇప్పుడు కూడా డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తుంటే దళిత క్రిస్టియన్స్ని ఇప్పుడు కూడా తోపుతున్నారు. అప్పర్ క్యాస్ట్ క్రిస్టియన్స్ దొక్కారా మీరు? దళిత క్రిస్టియన్స్ దొక్కారు. అప్పర్ క్యాస్ట్ పాస్టర్ల మీద దాడి చేశారా మీరు? దళిత పాస్టర్ల మీద దాడి చేస్తున్నారు. అప్పర్ క్యాస్ట్ క్రిస్టియన్స్ మొత్తం మీ దగ్గరకు వచ్చి ఫారెన్ నుంచి డబ్బుల కోసం మీరు కుమ్మకయ్యారు. వచ్చి చిన్న చిన్న పేద పాస్టర్ల మీద, సైకిల్ వేసుకుని పోయేటువంటి పాస్టర్ల మీద దాడి చేస్తున్నారు. మీరు పేద పాస్టర్ల మీద దాడి చేస్తున్నారు. అంటే చివరికి ఇక్కడ దళితులే టార్గెట్. ల్యాండ్ ఓనర్షిప్ ప్యాటర్న్ చూస్తే ఆ కాలంలో యాన్షియంట్ పీరియడ్లో దళితులకు భూములు ఉన్నాయా? మొఘల్ చక్రవర్తులు దాడి చేసి వాళ్ళ చేతిలో తీసుకున్నారు, దళితులకు భూములు ఇచ్చాడు వాడు. డైనస్టీలు, చోళులు వాళ్ళంటి డైనస్టీ పీరియడ్లో దళితులకు భూములు ఇచ్చారా? బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఏమైనా వాడు దళితులకు భూములు ఇచ్చాడా? ఇప్పుడు మీరేమైనా దళితులకు భూములు ఇస్తున్నారా? భూములు పంచి మళ్ళీ ఎసైన్ ల్యాండ్స్ తోటి అమ్ముకోవచ్చని రియల్ ఎస్టేట్గా మార్చి మొత్తం చేసింది మీరే కదా. ఏ ప్యాటర్న్ చూసినా సరే ది స్లేవ్స్ ఆర్ వీఆర్ ద స్లేవ్స్, యు ఆర్ మేకింగ్ ఎస్ ద స్లేవ్స్. కాబట్టి ఇంకా భయపెట్టేదే అండి, మనందరం బానిసత్వం అవుతాము అంటే ఎవడు బానిసత్వం చేయగలడండి? మీరు చాలా పవర్ఫుల్ ఫ్యాక్టర్ అది. మీరు బానిసత్వంలోకి రారు, ఊరికే భయపెడుతున్నారు మీరు. ఎడ్యుకేషన్ ఎక్స్క్లూజన్ ఇవన్నీ కూడా ఎవరు చేశారు? సరే, ఇప్పుడు కొట్లాట ఆడితే మాస్ ఊచకోత ఎవరి మీద జరిగింది? కారంచోడు ఎవరి మీద జరిగింది? చుండూరు ఎవరి మీద జరిగింది? లక్ష్మీపేట ఎవరు జరిగింది? ఎవరి మీద జరిగినాయి? ఇవన్నీ జరిగాయా? అంబేద్కర్ గారు 1956. సరే, ఇదంతా కాదు, ఇది ఇప్పటికీ ఎక్కువైపోయింది, ఎక్కువ మాట్లాడుతున్నామని చెప్తున్నారు. కట్ చేస్తున్నా 15 నిమిషాల లోపే. మన బ్రదర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలు మనందరం యునైట్ అవ్వాలి. మీరు మతాలకి విడిపోగాకండి. మీకు చెప్పదలుచుకుని మనం మతాలకి విడిపోవద్దు. అందరం కలిసి ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి మన యొక్క హక్కుల కోసం మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు నా ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద మీకు ఫస్ట్ లింక్ ఇస్తున్నా, ఆ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్కారం.